కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రావణమాసపు పూజలు, వ్రతాల్లో వీటిని విరివిగా వాడుతారు. కదంబాలు జగన్మాతకు ఇష్టమైనవే కాబట్టి కదంబ వనవాసిని, కదంబ కుసుమప్రియ అంటూ లలితా సహస్రనామం ఆ తల్లిని స్తుతిస్తుంది. పురాణాల్లోనూ ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. ఔషధ మొక్కగాను కదంబానికి ఎంతో పేరు. ఆ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క బిల్వదళంతో పూజించిన పొంగిపోతాడు ఆ శివయ్య. చిన్న తులసిదళం సమర్పించగానే పరవశించిపోతాడు శ్రీ మహావిష్ణువు. గరికతోనే గణపయ్య పూజకి కళ. ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలు, వ్రతాలతో నిత్యం పూజలు చేస్తుంటాం. అలాగే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయని, మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి. క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి. చివరగా చిన్న చిన్న తెల్లని రేఖలతో పూబంతిలా కనువిందు చేస్తాయి. ఆకారమే కాదు, ఆ సువాసనలు ప్రత్యేకమే. వానాకాలంలో విరగబూస్తూ లక్ష్మీదేవి పూజల్లో భాగం అవుతుంటాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కదంబోత్సవం పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. పురాణాల్లో కడిమి, రుద్రాక్షాంబ, కృష్ణప్రియ తదితర పేర్లతో ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. కదంబ వృక్షాన్ని దక్షిణాదిన పార్వతీదేవి స్వరూపంగా చెబుతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. గార్ధబాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులతో కానీ జంతువులతో కానీ తనకు మరణం లేకుండా పరమేశ్వరుడి వరం పొందుతాడట. ఆ గర్వంతో దేవలోకం వరకు వెళ్ళి ఇంద్రుడిపైన దండెత్తుతాడట. ఆ అసురుడి ఆట కట్టించడానికి విష్ణుమూర్తి మోహిని రూపంలో గర్ధబాసురుని వనానికి వెళ్ళాడు. అందమైన అమ్మాయి రూపంలో విష్ణువుకి సాయంగా బయలుదేరింది పార్వతీదేవి. ఆ అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమెను మోహిస్తారు. మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పట్ల ఆకర్షితుడై నీడలా వెంబడిస్తాడు. గర్ధబాసురుడు దీంతో సగం తోడేలు సగం మనిషి అవతారమెత్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. అప్పుడే పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో అసుర సైన్యాన్ని వధిస్తుంది. ఉత్తరాదిన దీనికే కృష్ణవృక్షం అని పేరు. రాధాకృష్ణులు ఆటపాటలన్నీ ఈ కదంబ వృక్షం కిందే జరిగాయి. భాగవతంలో అనేక సందర్భాల్లో ఈ వృక్షం గురించి ప్రస్తావన ఉంది. ఈ పవిత్ర వృక్షానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టు కలపను తేలికపాటి ఫర్నిచర్ తయారీలో వాడుతారు. పరిమళాలు వెదజల్లే కదంబ పూలతో అత్తర్లని, రకరకాల సౌందర్యోత్పత్తులన్నీ తయారు చేస్తారు. పువ్వులు, ఆకులు, బెరడు ఆయుర్వేద ఔషధాల తయారీలో పనికొస్తాయి. ఇందులోని క్లోరోజెనిక్ ఆమ్లం కాలేయ వ్యాధుల్ని నయం చేస్తుందట. కదంబ కషాయం విరేచనాల్ని అరికట్టిస్తుందట. కదంబ ఆకులు, బెరడు నొప్పిని, మచ్చల్ని తగ్గిస్తాయి. వీటిలో వాపును నిరోధించే గుణాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కదంబం రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా అదుపు చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంట్లో రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధించే శక్తి ఉందట. ఒక్క మాటల్లో చెప్పాలంటే ఈ దేవతా వృక్షం సుందరమైన రూపంతో సువాసనలు విరజిల్లడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. తక్కువ నీటితో అడవుల్లోనూ పెరట్లోనూ పెరిగే ఈ ఎత్తైన వృక్షం ఇప్పుడు 4-5 అడుగుల ఎత్తుల్లోనూ లభిస్తుంది. దీంతో బాల్కనీలోనూ పెంచుకోవచ్చు. తెలుపు, ఎరుపు వర్ణాల కదంబం పూల మొక్కలు దొరుకుతున్నాయి. కాస్తంత సమయం కేటాయించగలిగితే నిత్యం అమ్మవారికి అందమైన కదంబాలతో అలంకరించుకోవచ్చు. పెరటి తోటకు ఓ ప్రత్యేకతను తీసుకురావచ్చు. నమస్తే.